ఫ్రెండ్స్ మనమైతే ఉసిరికాయ చట్నీ అయితే పడుతున్నాం ఫ్రెండ్స్. దానికోసాన్ని మెంతులు ఆవాలు అయితే నేను సిమ్లో పెట్టుకొని వేపుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎర్రగా వేగినాయి. చూడండి కొంచెం దగ్గరగా చూపిస్తాను. ఇంకా చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎలా వేగినాయి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్ వేగినాయి కదా. ఇప్పుడు మనం ఉసిరికాయలు కూడా తీస్తాను ఫ్రెండ్స్. నేనైతే కడిగి ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. నైట్ కడిగి ఆరబెట్టాను అనమాట. ఇప్పుడైతే నేను పచ్చడి పెడుతున్నాను. అవి మనకైతే మెంతులు అవి ఆవాలు అవి వేగినాయి కదా. అవి మనం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ నూనె శనగ నూనె ఫ్రెండ్స్. పచ్చడి అంటే మన ఉసిరికాయలు వేపుకోవడానికని ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ చింతపండు మనం ఉడకబెట్టి అలా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాయలు అయితే మనం వేపుకున్నాం ఫ్రెండ్స్. నేను కాయలు వేపుకోవడానికి చిన్న చిట్కా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి జల్లెడ ఉంది కదా మన కాయలు వేపుకోవడానికి ఈ జల్లెడలో అయితే ఇదిగో ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. కాయలన్నీ ఇలా వేసుకొని దాంట్లో జారు ఇడిస్తే మనకి చక్కగా వస్తుంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ చిట్కా అంటే ఇదే. ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అలా నూనెలో వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ అల్ల పుడకలు వస్తున్నాయి కదా. ఇలానే ఉంచుకోండి ఫ్రెండ్స్. సిమ్లోనే మనం వేపుకోవాలి. ఎలా బాగా వేగిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను అనమాట. వేపుకోవాలి ఫ్రెండ్స్ నీట్గా. ఇంకా కొంచెం నీట్గా వేపుకోండి. ఎలా ఇంకొంచెం వేగాలి ఫ్రెండ్స్. మనకైతే ఇవి వేగుతున్నాయి ఫ్రెండ్స్. పూర్తిగా అయితే వేగలేదు. ఇప్పుడైతే ఇలా సగమే వేగినాయి ఫ్రెండ్స్. ఇలా వేపుకోకూడదు ఫ్రెండ్స్. ఇంకా బాగా వేపుకోవాలి. నేను చూపిస్తాను పూర్తిగా వేగే వరకు. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ మనం కాయలు అయితే ఈ కలర్లోకి వచ్చేలా అయితే వేపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నేను బౌల్లో వేస్తాను తీసి. మనం ఇలానే వేపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకన్నా ఎక్కువగా వేపుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజు గట్టిగా ఉండదు. ఇలా వేపుకుంటే మనకి ఎప్పుడైనా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. సరే ఇంకో వాయ వేస్తున్నాను చూడండి. ఇదో ఫ్రెండ్స్ నేనైతే 2 డబ్బాలు తీసుకున్నాను అనమాట. ఒక డబ్బా అయితేనేమో మామూలుగా చింతపండుతోనే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకో డబ్బా అయితే నిమ్మకాయలతో పెడతారు చూసారా మన ఆవకాయ టైపు. అలా పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నూనె మాత్రం వేసుకుని చిల్లి పడుతుంది చిట్చిట. ఫస్ట్ వాయి కన్నా కూడా మన రెండో వాయి అయితే చాలా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ మనం కొంచెం లైట్ వేడిలోనే వేసాం కదా. ఇదైతే కొంచెం వేడెక్కింది కాబట్టి కొంచెం తొందరగా అయితే అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ అన్నీ వేపుకొని మనం పచ్చడి ఎలా స్టార్ట్ చేస్తామో చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం మిక్సీ జార్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఇవైతే పూర్తిగా చల్లారిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి పూర్తిగా అయితే చల్లగా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకున్నాం అనమాట. దీంట్లో వేసుకొని ఫ్రెండ్స్. గ్రైండ్ చేశాక పొడి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ మనం గ్రైండ్ చేసుకొని పొడి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంత మెత్తగా అయితే పొడి పట్టుకోవాలి. మనం స్పూన్తో చూపిస్తాను ఫ్రెండ్స్. పొడి స్పూన్లే వాడండి ఫ్రెండ్స్. చూడండి మనకి బాగా మెత్తగా గ్రైండ్ అయింది ఫ్రెండ్స్. ఎంత స్మూత్గా గ్రైండ్ అయిందో చూడండి మీరే. కదా ఫ్రెండ్స్ బాగా గ్రైండ్ అయింది కదా. మెత్తగా కనిపిస్తుంది కదా. ఇలానే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంది మనమైతే పచ్చడిలో ఎలా వేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. మన కాయలన్నీ వేగిన తర్వాత పచ్చడి పట్టేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, ఈ వాయి కూడా మనం ఇలానే వేయించుకున్నాం ఫ్రెండ్స్. అలా వేయించుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. అవి ఆరిపోవాలన్నమాట. ఆరిన తర్వాత మనం పచ్చడి కలుపుకుందాం ఫ్రెండ్స్. చింతపండు కూడా ఆరుతుంది అనమాట. ఈ రెండు ఆరిన తర్వాత మనం కలుపుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకో వాయి అయితే వేసాను. ఇది మనం నిమ్మకాయ పిండి పట్టుకున్న పచ్చడికి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వాటికి కూడా అలానే వేపుకోవాలి. వాటికి వేపుకున్నట్టే ఆ కలర్లోనే వేపుకోవాలి ఫ్రెండ్స్. అవి ఫ్రెండ్స్ చూడండి, మనమైతే చిన్నులపాయలు అయితే ఒక పెద్దవి 3 చిన్నులపాయలు తీసుకొని ఇలా కర్బాలు వలుచుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా మనం నూనెలో వేసి నూనె కాగుతుంది కదా, మనం ఆయన స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో వేసి అది పచ్చడిలో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయితే గ్రైండ్ పట్టుకుందాం మనం.